అందరికీ నమస్తే. మన డైరీ ఫామ్ కి స్వాగతం. ఇది ఈ రోజు మన శ్రీలక్ష్మి డైరీ ఫామ్ నుంచి మొన్న లోడ్ వచ్చినప్పుడు అయిపోయిందని మన ఛానల్లో పెట్టాం కదా. అవే గేదెల్ని ఒక 3 రోజులు మన ఫామ్లో ఉంచుకొని ఒక 6 పూటలు వాళ్ళు పాలు చెక్ చేసుకొని వాటన్నిటినీ చూసుకొని తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఇతను మనకి గత 4 నెలల నుంచి ఇది 3వ బ్యాచ్ ఇస్తున్నాం. అతనికి ప్రతి బ్యాచ్లో 2-3 కొనేవాడు. ఈసారి 6 గేదెలు తీసుకున్నాడు. ఎందుకంటే మనం ముందు ఇచ్చిన గేదెలు మంచి పర్ఫార్మెన్స్ ఉన్నాయి, చాలా మంచిగా పాలు ఇస్తున్నాయని చెప్పి మళ్ళీ 6 గేదెలు తీసుకోవడం జరిగింది. ఈసారి డిసెంబర్ నెల అనగానే మనకి ఇబ్బంది స్టార్ట్ అయిపోయింది. గుజరాత్లో రేట్లు కొంచెం పెరిగినాయి కాబట్టి రైతులు ఎవరు కూడా కొత్తగా ఫామ్ పెట్టి ఓపెనింగ్ చేయాలి అనుకునే వాళ్ళు మాత్రం కొంచెం ఆగండి 2-3 నెలల వరకు. ఎందుకంటే గేదెల రేట్లు 10 నుంచి 20 వేలు పెరగడం జరిగింది. నార్మల్గా మీకు కనిపిస్తున్న గేదెలు అయితే ఇవన్నీ 12 నుంచి 14 లీటర్లు ఇచ్చే గేదెలు, కొన్ని 10 లీటర్ల గేదెలు కూడా ఉన్నాయి దీంట్లో. ఇవైతే మనకి 1,30,000 నుంచి 1,50,000 మధ్యలో రేట్లు ఉన్నాయి. కాబట్టి ఎవరైతే పాలు తగ్గినాయో వాళ్ళు మాత్రమే తీసుకొని డైరీ ఫామ్ నడపండి. కొత్త వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే ఒక 4-5తో స్టార్ట్ చేయండి, లేదా కొంచెం వెయిట్ చేయండి. తొందరపడి ఎక్కడ కూడా తక్కువ రేట్లో గేదెలు వస్తున్నాయని చెప్పి మాత్రం కొనకండి. ఎందుకంటే గేదెల రేట్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు మన ఛానల్లో అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మీ అందరికీ అదే చెప్తున్నాం, మన డైరీ ఫామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇందులో వచ్చేటువంటి వీడియోస్ అలాగే డైరీ ఫామ్ సంబంధించిన ఏ విషయమైనా కూడా నేను అప్డేట్ చేస్తున్నాను. ఆశిస్తూ నమస్తే అందరికీ.